నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు పప్పు చింతకాయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పప్పు చింతకాయ చాలా రుచిగా ఉంటుంది. సీజనల్గా దొరికే చింతకాయలతో దీన్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్టే కాదు, మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా. చింతకాయలో చాలా సి విటమిన్ ఉంటుంది, దానివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అలానే చింతకాయలు చాలా లో కొలెస్ట్రాల్, దానివల్ల హార్ట్ కి చాలా మంచిది, డైజెషన్ బాగుంటుంది, ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక 100 గ్రాముల దాకా కందిపప్పు వేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తే ఈ కప్పుతో ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ని పోసుకుని దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకోండి. టైం లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ని చేసేసుకోండి. నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు రుచి చాలా బాగుంటుంది అన్నమాట. ఒక గంట తర్వాత దీంట్లోకి ఒక 2 పెద్ద పచ్చిమిరపకాయలని ఇలా నాట్లు పెట్టుకుని వేసేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత నూనెను వేసుకుని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ రానివ్వండి. కందిపప్పు మెత్తగా కుక్ అయిపోతుంది. ఈ లోపు ఒక 10 చింతకాయల్ని తీసుకోండి. చిన్నవి పెద్దవి కలిపి 10 తీసుకున్నాను నేను. వీటి పైన ఇసుకలాగా ఉంటుందండి, మనం దాన్ని పైన గోకితే కనిపిస్తుంది. దాన్ని కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి. చాలా మంది తీసుకోరండి. చూపిస్తున్న విధంగా నైఫ్తో ఇలా అనుకుంటే చూసారు కదా కింద పడుతుంది. దీన్ని తీసుకోకపోతే మన ఫుడ్లోకి వెళ్ళిపోతుందండి. సో కంపల్సరీ అన్ని చింతకాయలకి కూడా చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుని ఇప్పుడు ఈ చింతకాయలు ములిగేంత వరకు కూడా వాటర్ని పోసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, చూపిస్తున్న విధంగా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. జస్ట్ 5 నిమిషాల లోపే చాలా మెత్తగా మగ్గిపోతాయండి. ఒక గరిటె తీసుకుని మనం స్పూన్తో నొక్కి చూస్తే కనుక ఇవి మెత్తగా అయిపోతే ఈ కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కగా తీసేసుకుని దీంట్లోకి మరింకొన్ని వాటర్ని పోసుకుని గరిటె తీసుకుని గరిటెతో కొద్దిగా మెత్తగా మెదుపుకుని దీన్ని పక్కగా పెట్టేసుకోండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చింతపండులోంచి గుజ్జు ఎలా తీసుకుంటామో అదే విధంగా దీన్ని మెదుపుకుంటూ గుజ్జుని తయారు చేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోయొద్దు, అదే నీళ్ళతో ఇలా రెడీ చేసుకోండి. ఈలోపు మనం కుక్కర్ పెట్టుకున్నాం కదండి, అది విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోతుంది. మనం తీసుకుని చూసుకుంటే పప్పు కూడా చాలా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది. గరిటెతో ఒకసారి అటు ఇటు కూడా మెదుపుకుని దీంట్లోకి తగినంత ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసేసుకుని ఉప్పు కారం పప్పు కలిసేలాగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతగుజ్జు అంతా కూడా వేసేసుకుని ఇదంతా కూడా స్ట్రైన్ చేసేసుకోండి. మరొకసారి చింతగుజ్జులో నీళ్లు పోసుకుని మరొకసారి స్ట్రైన్ చేసుకోండి. నెక్స్ట్ టైం నీళ్ళు పోస్తున్నప్పుడు చాలా తక్కువ మాత్రమే పోసుకోవాలి. మరొకసారి ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇది మేము తినేటట్టు ఉంటే కనుక దీంట్లోకి మరింకొన్ని వాటర్ని పోసుకోండి. ఎక్కువ పోయొద్దు, 1/2 గ్లాస్ కన్నా కూడా చాలా తక్కువ మాత్రమే దీంట్లోకి పోసుకోవాలి. అటు ఇటు కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసేసుకుని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలకి ఇది కొంచెం చిక్కపడటం మొదలవుతుందండి. అప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని వేరొక స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకోండి తాలింపు కోసం. దానిలో 2 టీ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిపాయలని కొద్దిగా దంచుకుని వేసుకోండి. అలానే 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఈ తాలింపు మొత్తం అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించేసుకోండి. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత పక్కన స్టవ్ మీద ఉడుకుతున్న పప్పులోకి తాలింపు మొత్తం అంతా వేసేసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని 1 నిమిషం పాటు అలా సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే. మధ్యలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, సరిపోకపోతే మీకు సరిపోయినట్టు వేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.